మీరు ఇంకొక మాట మాట్లాడినా అన్యాయంగా కోడల్ని హింసిస్తున్నారని గృహహింస కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అప్పుడు తను బయటకు వెళ్ళడం కాదు, మీరు వెళ్ళి లోపల కూర్చోాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారో ఏమో. కోడళ్ళలో కూతుర్ని చూసుకోలేని మీలాంటోళ్ళకి వయసు వచ్చి ప్రయోజనమే ఉంది. మీ డబ్బులు కూడా నాకు అక్కర్లేదు. వెళ్ళిక నుంచి. చూస్తానే, నన్ను కాదని నా ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తాను. మళ్ళీ పక్కన కనిపించారంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను. జాగ్రత్త. వెళ్ళండి. ఇలా వాళ్ళకి భయపడుతూ ఎంతకాలం ఉంటారు? బతిమిలాడితే అలాంటి వాళ్ళు మాట వినరు. నాకంటూ ఎవరు లేనప్పుడు భయపడకుండా ఎలా ఉండగలను? నా కోసం కాకపోయినా తన కోసం బతకాలి. దీన్ని బతికించుకోవాలంటే నేనేదో ఒక పని చేయాలి. కానీ నేను పెద్దగా చదువుకోలేదు. ఎలా సంపాదించాలో, నా బిడ్డ కడుపు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ భయపడటం మానే. భయం అనేది సగం మనిషిని చంపేస్తుంది. ఏ చదువుకున్న వాళ్ళు మాత్రమే సమాజంలో బతుకుతున్నారా? వెతుక్కుంటే చాలా దారులుంటాయి. నువ్వు బతకడానికి, నీ బిడ్డని బతికించుకోవడానికి నేను దారి చూపిస్తాను. ఇంకోసారి ఆవిడొచ్చి ఇలా మాట్లాడితే ఏడవడం, కాళ్లు పట్టుకోవడం కాదు. ఇంకొక క్షణం ఇక్కడుంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పు చాలు. మళ్ళీ నీ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడుతుంది. నాకు బతకడానికి దారి దొరికితే అంతకంటే నాకు కావాల్సిందేం లేదు. కావాలంటే ఇల్లు వదిలేసి ఏ అద్దింట్లోనైనా నా బిడ్డతో పాటు నేనుంటాను. సరే, నువ్వు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఏం లేదు. అలాగే నీకు పని నేను ఇప్పుడే చూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. చాచా, నాకు దండం పెడతావేంటి? ప్రతిరోజు మా అత్తయ్య ఇలాగే నన్ను వేధిస్తూ ఉంది. కానీ నాకేమాత్రం ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సమయానికి దేవతలా వచ్చావు. సాటి మనిషిగా సాయం చేశానంతే. పద. ఇంకా మేడం? అబ్బో, బాగా బరువుగా ఉండదే. అంతే, అవి చాలండి. సరే వర్ష, ఉంటా. సరే బావా. నిజంగా బావ చాలా గ్రేట్. బావ విషయంలో మా శాంతి అక్క చాలా లక్కీ. ఓనా, ఇవన్నీ ఓ గిఫ్ట్ మాదిరి ప్యాక్ చేసి చూడంగానే ఏం తెచ్చినానో అర్థం కాకూడదు. అట్లుండాల. అలాగే సార్. ప్యాక్ చేయి. హలో. హాయ్, ఎలా ఉన్నావు వర్ష? పర్లేదు, బానే ఉన్నాను. విషయం ఏంటో చెప్పండి. జస్ట్ నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పు బావా. నిన్ను ఒకసారి కలవాలి. ఎందుకు? నాతో ఏం పనుంది? ఏ రీజన్ లేకపోతే కలవా? చూడు బావా, మీకు చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ మనం కలవడం, మాట్లాడుకోవడం గాని ఇవన్నీ కుదరవని చెప్పాను. మాటలు పెరిగే కొద్దీ మనసులో ఆశ పెరుగుతుంది. అది నీకే మంచిది కాదు. నా మాట విను. ప్లీజ్ వర్ష, ఒక్కసారి కలవా? అది కాదు. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం వర్ష, ఒకే ఒక్కసారి ప్లీజ్. సరే. థ్యాంక్ యూ సో మచ్. నేను లొకేషన్ పంపిస్తాను. నువ్వు 12 o'clock కల్లా అక్కడ ఉండాలి. వచ్చేసి. అలాగే. అయ్యా 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 అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. మీ డబ్బులు మీకు కట్టేస్తానయ్యా. కొంచెం గడువివ్వండి అయ్యా. దయ చూపించండి అయ్యా. చెప్పేది అర్థం కావట్లేదా? పక్కకు పోమ్మా. రే, త్వరగా బయటపడండి రా.
బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. బాగోమ్మా. ఏ దిక్కు లేదు ఏయ్, బయటికి పోయండి రా. మొత్తం బయటికి పోయండి. కనికరించయ్యా. కాస్త దయ చూపించండి అయ్యా. తీసుకురండి. ఎక్కడి నుంచి అయినా తెచ్చి మీ అద్దె మీకు కట్టేస్తానయ్యా. నుండమ్మా. అయ్యా అయ్యా త్వరగా తీసుకురండి. అయ్యయ్యో. మొత్తం బయట పడండి. ఆగండి ఆగండి. పెట్టాడా? ఏమై ఉండదమ్మా? ఏమై ఉండదు? ఏమై ఉండదమ్మా? ఏందియా సామాన్లన్నీ బయట పడేస్తా ఉన్నారు మీరు? ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమని సామాన్లన్నీ బయట విసిరేస్తున్నారయ్యా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకంటూ ఎవరున్నారు బాబు? ఓ అన్నా, పెద్దవాడిని ఈ విధంగా ఇబ్బంది పెడతాండారు పద్ధతిగా ఉండదా మీకు? ఆమె మీద నీకంత జాలిగా ఉంటే తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో.